లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ప్రస్తుతం ఈ రోజు మనం శాలపల్లి ఇందిరానగర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కోడిగుటి ప్రవీణ్ గారి దగ్గర ఉన్నాము. కరోనా అప్పుడు కూడా చాలా కుటుంబాలను రక్షించారని కూడా విన్నాం. ఏంటి సార్ అసలు కరోనా అప్పుడు ఏం జరిగింది? ఆల్రెడీ పోయిన టర్మ్ అంతా మీ వైఫే సర్పంచ్, మళ్ళీ ఈసారి మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు సార్ సర్పంచ్ గా మళ్ళీ పోటీ చేయాలి? ఇప్పుడు మీరు గెలిస్తే మీ మేనిఫెస్టో ఏంటి సార్? మెయిన్ గా గ్రామానికి చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఏ ఆడపడుచుకు పెళ్ళైన పుస్తల మట్టెలు అనే కార్యక్రమాన్ని నా సొంత ఖర్చులతో అందిస్తానా. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ప్రస్తుతం ఈ రోజు మనం శాలపల్లి ఇందిరానగర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కోడిగుటి ప్రవీణ్ గారి దగ్గర ఉన్నాము. మరి వారి మాటల్లో కూడా విందాం ఎందుకు వాళ్ళు మళ్ళీ ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఏంటి అనేది. సార్ నమస్తే. నమస్కారం. ఆల్రెడీ పోయిన టర్మ్ అంతా మీ వైఫే సర్పంచ్, మళ్ళీ ఈసారి మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు సార్ సర్పంచ్ గా మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారు? నేను ఒక ఆడపడుచుగా ఆనాడు నా భార్యను ఆదరించి గొప్ప మెజారిటీతో నా భార్యను గెలిపించారు. వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఒక ఆడపడుచుగా ఆమె ముందుండి ఒక యువకురాలుగా ముందుకొచ్చి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు ఏది కావాలనుకుంటారో అది బాగా గ్రహించి వారి ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఊరు సమస్యలు ఏంటి దాన్ని ముందుగా తీసుకొచ్చి ప్రజల సమస్యలను మనం తీర్చిన అవుతాం అని చెప్పి వారితో కలిసిమెలిసి ఉండి గ్రామంలో ఆడుకోవడానికి నా అక్క చెల్లమ్మలకు బతుకమ్మ ఆడుకోవడానికి కూడా జాగా కూడా లేదు. గతంలో ఆనాడు నా భార్య నా తోటి మహిళలు అక్క చెల్లమ్మలకు ఇంత బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వ జాగాలు ఇక్కడ లేవు మరి ఏం చేస్తామని చెప్పి గ్రామస్తుల పెద్దలతో కలిసి అక్క చెల్లమ్మలతో కలిసి బతుకమ్మ ఆడుకోవడానికి ఒక పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వారి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకొని చేసింది. అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈనాడు రాష్ట్రంలోనే ఈరోజు మన గ్రామంలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. వారు ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు చేనేత నేర్చుకొని వారి కుటుంబాలను పోషించుకున్న వారు ఉన్నారు. కానీ వారిని గుర్తించి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి పద్మశాలి రాష్ట్రంలోనే 3వ విగ్రహాన్ని పద్మశాలి చేనేత విగ్రహాన్ని నా భార్య తన వ్యక్తిగతంగా సొంత ఖర్చులతో పెట్టించింది. బలిగిన వర్గాలకు ఆశాజ్యోతి ఓటక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తన ఆశయాలతో ఈరోజు ఆమె ముందుకొచ్చి ఈరోజు నేను ఒక దళిత బిడ్డనై ఈరోజు నాకు రాజ్యాంగంలో ఒక హక్కుగా నాకు సర్పంచ్గా గెలిపించే హక్కు పోటీ చేసే హక్కు కల్పించినందుకు ప్రజలు ఆదరించి గెలిపించినందుకు అలాగే విధంగా సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి అదేవిధంగా నా అక్క చెల్లమ్మలకు మీటింగ్లు పెట్టుకోవడంటే మాట్లాడుకోవడంటే ఇంకేదైతే సమస్యలు ఉంటాయని చెప్పి బాగా గమనించి పోరాడి ఒక మహిళా బిల్డింగ్ను కూడా వారికి అందజేయడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలు 3 కిలోమీటర్లు నడిచిపోతారు, చాలా ఇబ్బందులు పడతారు, బస్ ఛార్జీలు సరిపోతలేవు. పేదవారు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, పిల్లల్ని తీసుకుపోయి పడగొట్టి తీసుకొచ్చుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆలోచన చేసి నాడు కొంతవరకు ప్రభుత్వం సహకరించి ఆమెకు ఒక స్కూల్ బస్సు అనేది తన సొంతగా బస్సు తెచ్చుకుంటే ఆ బస్సును కూడా 24 లక్షల బస్సును స్కూల్ పిల్లల కోసం డొనేషన్ చేసి రోజు చెలుపూరు స్కూల్కు తీసుకొస్తుంది. ఆ పిల్లల సంతోషం వాళ్ళ తల్లిదండ్రుల సంతోషాన్ని చూసుకున్నది. అదేవిధంగా ప్రభుత్వాలు 108 ఏర్పాటు చేసింది కానీ సకాలంలో రావడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 8 లక్షల రూపాయలు ఏర్పాటు తన సొంత ఖర్చులతోనే మినీ ఉచిత అంబులెన్స్ సేవలను కొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఇప్పటి వరకు 200 కుటుంబాలను కాపాడింది. తనకు ఎంతో
సేవ చేసింది కాబట్టి, నేను సేవ చేసిన కాబట్టి నా భర్త కూడా పోటీలు ఉంటాయి. ప్రజలకు మనం ఇంత విశ్వాసంగా పనిచేసినాం కాబట్టి నా భర్త కూడా నాతో పాటు భాగస్వాముడు కాబట్టి తనని ఈసారి కూడా నేను ముందుకు తీసుకుపోయి ప్రజల ఆశయాలను నా భర్తతో తీర్చుకుంటానని చెప్పి నా భార్య ఈరోజు నాకు సపోర్ట్ చేసి, నా ప్రజలందరూ ఐక్యతతో ఆనాడు నీ భార్య ఎట్లయితే సేవలు చేసిందో ఈనాడు కూడా నువ్వు ముందుకు రావాలని చెప్పి నా ప్రజలు కోరిన వెంబడే నేను ఈ సర్పంచ్ బరిలో నిలబడ్డాను. ఇంకొకటి సార్, మీరు కరోనా అప్పుడు కూడా చాలా కుటుంబాలను రక్షించారని కూడా విన్నాం. ఏంటి సార్ అసలు కరోనా అప్పుడు ఏం జరిగింది? చెప్పుకోలేని పరిస్థితి. అప్పుడు నా రాష్ట్రాలు దేశాలు అన్ని అతలకుతలమైనాయి. అయినా కూడా నా ఊరు జనం ఏనాడు కూడా బాధపడద్దు, ధైర్యం కోల్పోయి చనిపోతారని చెప్పి ధైర్యం కొద్దీ ఆనాడు ప్రతి కుటుంబంలో కరోనా వచ్చి బాధపడతా అంటే వాళ్ళు వ్యక్తిత్వంగా పక్కపొంటి వారు కూడా సహాయం చేయని పరిస్థితిలో ఉండే. నేను ధైర్యం చేసి నా భార్య మనకు ప్రజలు అందించిన సేవలు మనం ఇంకా ఎన్నో అందియాలి, వారి దగ్గర పోవాలి, వారు ధైర్యం చెడిపోతారు, ఎంతో బాధాకరంగా ఉంటుంది, నువ్వు ముందుకు నడువు అని చెప్పి నా భార్య చెప్పడంతోనే ప్రతి కుటుంబం దగ్గర పోయి నేను నా వ్యక్తిగతంగా సొంత పొలంలోకి వెళ్ళి సన్న బియ్యం రైస్ పట్టించి ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయాలు అందించుకుంటూ వారికి ఏదైతే భయం ఉన్నదో అది పోగొట్టి ఆ కుటుంబాలను కాపాడుకొని అలా ఆ కుటుంబాలతో సంతోషంగా నేను వారితో అనుబంధం పంచుకొని నేను వారు చేసిన సేవలు వారు గుర్తు చేసుకున్నారు, మళ్ళీ నాకు అవకాశం ఇస్తారనే ఆలోచనతో ఇలా సర్పంచ్కి నేను రాబోతున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మంది 4 పోటీలో నిల్చుంటున్నారు సర్పంచ్ అభ్యర్థుల్లో. మరి మీరు ఆల్రెడీ పోయినసారి మీ వైఫ్ సర్పంచ్ గానే ఉన్నారు, మరి ఈసారి గెలుస్తారా నమ్మకం ఉందా? ఎస్, నమ్మకం ఉంది. నా ప్రజలు ఇచ్చిన ధైర్యం కొద్దీ, నా భార్య ఇచ్చిన ధైర్యం కొద్దీ ఇలా సర్పంచ్ బరిలో ఉంటానా. వారు డబ్బులతో వస్తారు, ప్రజల ఆదరణ లేదు, ప్రజలలోకి ఎప్పుడు రాలేదు. మా గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. నా ప్రజలల్లో ఆకిలి కాడికి వచ్చిన రోజు లేదు, నా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వచ్చి మందులు ఇచ్చిన రోజు లేదు. కనీసం నా ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే కూడా కనీసం ఆర్థిక సాయం చేసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు. ఇలా నేను ఆ కుటుంబాలలో ఆర్థిక సాయం కాకుండా కుటుంబంలో ఆత్మధైర్యాన్ని పెంచడానికి వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మవిశ్వాసంతో నేను గెలుతానని, నా ప్రజల సపోర్ట్తో నేను గెలుతానని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీరు గెలిస్తే మీ మేనిఫెస్టో ఏంటి సార్? మెయిన్ గా గ్రామానికి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీరు గెలిస్తే ఏం చేస్తారు? నేను ఫస్ట్ ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు, మాది శాలపల్లి ఇంద్రనగర్ గ్రామాలు, 2 గ్రామాలు, ఒక కన్ను ఒడుచుకుంటూ ఇంకో కన్ను ఒడుచుకున్నట్టు ఇంకో కాడ చేసి ఇంకో కాడ చేయకపోతే బాగుండదని చెప్పి ఫస్ట్ ఇక్కడ చదువుకున్న బడిగిన వర్గాల పిల్లలు, చిన్న పిల్లలు మరి ఉన్నారు, వారి కోసం ఇక్కడి నుంచి 5వ తరగతి స్కూల్ వారికే ఉన్నది. దాన్ని ఇంకా 6th నుంచి వెళ్ళి చదువుకునే వారికి చెల్పూరు స్కూల్లో పోయి చదువుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైన వాళ్ళ కోసం ఇప్పుడు చిన్న బస్సు అయిపోయింది, పిల్లలు ఎక్కువైపోయారు, వారి కోసం పెద్ద బస్సు ఏర్పాటు చేసి ప్రతినిత్యం వారి కోసం ఒక పాలేరుగా ఆ బస్సును నేనే ఇప్పటికి నడుపుతున్నాను. మళ్ళీ ఆ బస్సును మళ్ళీ నిరంతరంగా ఆ సేవలను కొనసాగిస్తాను. ఈ యొక్క అంబులెన్స్ సేవలు, ఉచిత విలేజ్ అంబులెన్స్ సేవలు అవి కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఏ ఆడపడుచుకు పెళ్ళైన పుస్తల మట్టెలు అనే కార్యక్రమాన్ని నా సొంత ఖర్చులతో అందిస్తాను. ప్రతి కుటుంబంలో ఒక మేనమావ పోతాను, వాళ్ళ ఇంట్లోకి మేనమావ పోయి పుస్తల మట్టెల కార్యక్రమం కూడా చేస్తాను. నా ఇంట్లో ఒక ఆడపడుచుకు చదువుకోవడానికి ఇబ్బంది అయితే కూడా ఆర్థిక సాయం చేస్తాను. అదేవిధంగా చిన్న కార్యక్రమాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ కార్యక్రమాలు పోయి కూడా వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని నింపుతాను. వ్యక్తిగతంగా వారికి ఏదైనా ఇబ్బందులు అయితే ఆర్థిక సాయాలు కూడా చేసి చూపించిన ఆ ధైర్యం కొద్దీ అలా నేను ముందుకొచ్చి మరొక్కసారి అవకాశం ఇస్తారని చెప్పి వారి ధైర్యం మీదనే నేను నిలబడడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే డబ్బు, మందు, సో విచ్చలవిడే ఖర్చు పెడతారు. మరి మీ పోటీ చేసే అభ్యర్థులు బాగా డబ్బులు ఖర్చు పెట్టేటట్టున్నారు, మరి ప్రజలు డబ్బుకు మొగ్గు చూపుతారంటారా? నా ప్రజలు చైతన్యవంతులయ్యారు, డబ్బుకు మందుకు అసలుకే లొంగరు. ఎందుకంటే నా భార్య చేసినట్టు సేవలు నేను వారి వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్లలో పోయి మందలింపులు కానీ వారి కుటుంబాలతో అనుబంధం కానీ నిరంతరంగా కొనసాగుతుంది. ఒక్కనాడు కూడా నాకేంది, నా ప్రజలు 5 సంవత్సరాల పాలన నా భార్య చేసింది, అయినా కూడా ఇక్కడ 2 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్లు జరగలేదు, స్థానిక ఎలక్షన్లు జరగలేదు. 7 ఏళ్ళుగా నా భార్య సేవలు అందించింది. ఆ 7 ఏళ్లలో కూడా మీ ఇద్దరు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు నాకు అవసరం లేదు, పదవి అయిపోయింది, పదవితో అయిపోయిన తర్వాత ప్రజలు అటు మేము ఇటు అని చెప్పలే. 7 సంవత్సరాలుగా నా ప్రజలతో కష్టాలలో సుఖాలలో మంచికి చెడుకు నేను వారితో కలిసి ఉన్నాను. కాబట్టి ఈ డబ్బు, ఈ మందు నా ప్రజల విన ఎంత వ్యామోహం చూసినా వారు ఇచ్చినా కూడా ప్రజలు వారికి
చెప్పే బుద్ధి చెప్తారు. న్యాయానికి ధర్మానికి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు నాకు ఈ రోజు ప్రజల ఆదరణతో నేను ముందుకు వచ్చిన ప్రజలు నన్నే విశ్వసించి గెలిపిస్తారని ఒక ధైర్యం మీద నేను ఈ యొక్క మాట చెప్పగలుగుతాను. ప్రవీణ్ గారి సతీమణి ఉన్నారు, గతంలో మేడం కూడా సర్పంచ్ శారద గారు 5 years. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు శారద గారు గ్రామ ప్రజలకి? నా శాలపల్లి ఇందిరా గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఆ రోజు ఏదో నమ్మకంతో నన్ను గెలిపించారో ప్రతి ఒక్క పని నేను చేసి చూపెట్టిన. ఈరోజు నా భర్త బరిలో ఉన్నాడు, మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రోజైతే ఏ పని అయితే మేము సంకల్పంతో ముందుకు సాగించామో ఈ రోజు కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఇంటికి పోయినా మాకు బొట్టు పెట్టుకుంటూ మంగళహారతులు ఇస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు పోటీ చేయాలి, మళ్ళీ మీరే గెలుస్తారనే నమ్మకంతో మేము ఈ రోజు బరిలో నిలబడడం జరిగింది. మేము చేసిన సేవలు అంటే ప్రతి ఇంటికి అమ్మాయి ఉంటే ఖచ్చితంగా పుస్తక మెట్టలు సారే పంపడం జరుగుతుంది. స్వయంగా మేమే వచ్చి వాళ్ళ మేనమామ మేనత్తగా వాళ్ళకు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా అన్ని స్కీములలో మేము ముందుండుకు సావుకైనా బ్రతుకైనా దేనికైనా ఆపదలకైనా సంపదలకైనా మేము ముందున్నాము. ఇక నుంచి కూడా మేము ముందు ఉండి వాళ్ళకి ఏ కష్టము నష్టం రాకుండా మేము ముందుకు నడుస్తామని మాటిస్తున్నాను. అదే విధంగా నా ఊరు ప్రజలు చైతన్యవంతులు అయ్యిర్రు. ఎందుకంటే ఎవరికి ఓటేస్తే విలువ ఉంటది, ఎవరితో మనకు అనుబంధాలు ఉన్నాయి అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కదానికి మమ్మల్ని పిలుచుకుంటూ ఉంటున్నారు. ఆ రోజు 5 సంవత్సరాల క్రితం నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినరో మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీకు ప్రజాపాలన కావాలా అరాచక పాలన కావాలనేది తెలుసుకోండి. ఎందుకంటే ఒక ఆడపిల్లను దళితురాల్ని నన్ను గ్రామ పంచాయతీలో నిలబెట్టి మమ్మల్ని టార్చర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఏ పని చేసినా కూడా చేయనీయకుండా 10 మంది నన్ను అడ్డుకోవడం జరిగింది. అయినా కానీ ఉప సర్పంచ్ అయిన రెడ్డి ఆయన నన్ను మస్తు ఇబ్బందులు పెట్టినా కూడా ఒక్క రోజు కూడా మీ ఎవరికి ప్రజలకు చెప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డా కాబట్టి నా ప్రజలకు చెప్తే వాళ్ళు ఏమన్నా భయపడతారేమో, వీళ్ళు పనులు చేయలేరేమో అంటారేమో అని చెప్పి నేను చెప్పుకోలేదు. ఆ రోజు చెప్పుకోలేదు, ఈ రోజు చెప్పుకున్నా. నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు వాళ్ళు. అయినా కూడా నేను ముందుకు సాగి ప్రతి ఒక్క మాట ఇచ్చి ప్రతి ఒక్క మాట చేయడం జరిగింది. ఈ రోజు కూడా మీ అందరికి మాట ఇస్తున్నాను. ఆ రోజు అయితే ఏ విధంగా పనులు చేసినో ఈ రోజు కూడా దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఏదైతే విడుదల చేసినామో ఆ పనిని మొత్తం పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మాకు ఉంగరం గుర్తు ఫస్ట్ గుర్తు ఓటు వేసిన భర్తను అధిక మెజార్టీతో గెలిపించారని అందరినీ కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో శాలపల్లి ఇందిరానగర్ గ్రామ ప్రజలు ఉన్నారు. ఒక అమ్మ ఉంది, అమ్మని అడుగుదా. అమ్మ ఎవరు కోటేస్తావు? ఉంగురానికి. ఏం పేరు? ప్రవీణ్, నా కొడుకు, పెద్ద కొడుకు. ప్రవీణ్ కి ఎందుకు కొట్టేయాలనుకుంటున్నా? మరి చాలా నన్ను ఆదుకుంటాడు, మా అందరు మా ఊళ్ళో ఆదుకుంటాడు. ఆదుకుంటే ఎత్తాం, మమ్మల్ని అన్నిటి కరుచుకుంటాడు. ఆపతి సంపతి అన్ని పెడతాడు. అటే ఉంగరానికి ఎత్తాం. ప్రవీణ్ అన్నకి ఉంగరం గుర్తు. మీరు ఎవరు కొట్టేస్తారు? ప్రవీణ్ ఏ గుర్తు? ఉంగరం గుర్తు. ఎవరు కొట్టేస్తారమ్మా? ప్రవీణ్ కి ఎత్తాం ఉంగరం గుర్తుకు. మీరు ఎవరికి? ప్రవీణ్కే ఉంగరం గుర్తుకు.